సార్ మీరు ఒక యంగ్ మ్యాన్ లాగా ఆ బస్తాలెక్కడం, ఆ స్పీడ్ చూసి సెక్యూరిటీ కూడా లేరు. అసలు మరి మీకు ఏమన్నా జరగచ్చు, మరి దానికి మీరు ఆలోచించలేదు? జరిగితే జరుగుతుందండి. ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయానికి పోరాడేటప్పుడు జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు ఇన్నాళ్ళు తిరగలేదా సెక్యూరిటీ లేకుండానే? పదవులు లేనప్పుడు నేను తిరిగాను. నేను పోతే ఇంకొకడు వస్తాడు నాలంటాడు. ఏం చేయగలరండి? ఇప్పుడు అవతల మనిషి రెండు కొట్టి ఒకటి కొట్టలేమా మనం? నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను. మీరు ధైర్యంగా ఉన్నారు, మీకు గన్మన్ లేరు, ఎవరు లేరు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే గన్మన్ ఒక నీతిగా నిజాయితీగా ఉన్నాడు, గన్మన్ అక్కర్లేదు. ఏమంటే సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు మనకి, అతను ఒక్కడ జరగలేదా? ఏమైపోయాడు? పోయాడు. పోతే ఇంకో నాయకుడు వచ్చాడు. భారతదేశానికి స్వతంత్రం రాలేదా? వచ్చింది. అంచేత నాకు ఎవ్వరూ అవసరం లేదండి. నేను నిజాయితీగా వెళ్తాను. ఆడు రెండు కొడితే ఒక కొట్టగల సామర్థ్యత నా దగ్గర ఉంది. నేను ఒక రైతు కుటుంబంలోంచి వచ్చాను. నాకు లారీలు ఎక్కటం, బియ్యం బత్తాలు బయటం అవన్నీ నాకేమి పెద్ద ఘనతో పెట్టిన విద్య రానివ్వండి, ఎవరు వస్తారు. కానీ ఒక ప్రక్షాళన మాత్రం నేను చేస్తున్నాను, చేయబోతున్నాను. చాలామంది రకరకాలుగా అనుకోవచ్చు. నాకు ఇచ్చి ఇంకా 2 నెలలు కూడా టైం పూర్తవలేదు. ఇది ఒక స్టార్టప్. ఈ రోజు చెప్తున్నాను మీడియా ముందు, ఇది ఎంతటితో ఆగదు.